వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుకు సంబంధించి గతంలో బెయిల్ పొందిన ఆయనకు కోర్టు కొన్ని షరతులు పెట్టింది. దీంతో వీటి నుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులు కోరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై కోర్టు పెట్టిన షరతుల్లో ఓ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో మినహాయింపు కోరుతూ శుక్రవారం నాడు హైదరాబాద్లోని సిబిఐ కోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం ఆయన విదేశాలకు వెళ్లనున్నటమే. జగన్ కుమార్తె లండన్ లో చదువుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ దంపతులు యూకే వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి 15 వరకు భార్య భారతితో కలిసి జగన్ విదేశీ పర్యటన చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన బెయిల్ షరతులను సడలించాలని, తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సిబిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటోంది? జగన్ విదేశీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తుందా, లేక గతంలో మాదిరిగానే జరిగే అవకాశం ఉందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు బెయిల్ షరతుల్ని సడలించింది. మరోపక్క జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటనకు అనుమతినిచ్చింది. అయితే అధికారంలో లేకపోవడంతో సిబిఐ నిర్ణయం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.